తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు మైలవరం డ్యామ్ ను పరిశీలించడం జరిగింది. అక్కడ రాయలసీమ ఎత్తిపోత పథకం గురించి మాట్లాడడం జరిగింది. అసలు రాయలసీమ ఎత్తిపోత పథకం ప్రారంభించిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో 2020లో రాయలసీమ ఎత్తిపోత పథకం ప్రారంభం జరిగింది. కానీ నిలిచిపోవడం జరిగింది ఆ గవర్నమెంట్ లోనే. వాళ్ళు కేవలం ప్రకటనలు పరిమితమయ్యారు తప్ప పర్యావరణ అనుమతులకు గానీ నిధుల సేకరణకు గానీ సాధించలేకపోయారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ములాఖతులా కలిసినారు. వాళ్ళు చేయలేక ఈ రోజు మన కుటుంబ ప్రభుత్వం నిందలుగా జరుగుతుంది. అసలు రామసుబ్బారెడ్డి గారు మైలవరం డ్యామ్ ఆయన తెలుసా? గండిగోడ ప్రాజెక్టు ఎన్ని టీమ్స్ ఆల్రెడీ మైలవరం డ్యామ్ లో 13 గేట్లు రిపేర్ చేయడం జరిగింది. మైలవరం కట్టపైన కూడా నిర్మాణం పూర్తయింది. నిన్న మైలవరం నార్త్ కెనాల్ ను డబల్ లేయర్ బీట్ రోడ్ వేయడం అద్భుతం చేయడం జరిగింది. నిన్న ఆయన పోయినది కూడా ఆయన వాహనం దాంట్లో పోయింది కూడా మేము వేసిన రోడ్లో పోయినా జరిగింది. మైలవరం జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేసిన ఘనత కూడా మా కుటుంబ ప్రభుత్వం ఉంది. ఏ రోజు కూడా వాళ్ళు రోడ్ల గురించి కానీ నీళ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ పొరపాటు ఆలోచించే వ్యక్తులు కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా నాయకులు ఉన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే ఆదిల్ రెడ్డి గారు కానీ మా గౌరవ తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్రహ్మణ్య గారు కానీ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ప్రజలకు ఏం చేయాలా మా నాయకులు ఆలోచించారంటే నిత్యం డెవలప్మెంట్ పైనే. ఈ రోజు జమ్మూ మున్సిపాలిటీకి జల్ జీవన్ మిషన్ జమ్మూ మున్సిపాలిటీకి అమృత స్కీమ్ ద్వారా 12 కోట్లతో 3 ట్యాంకీలు కూడా రావడం జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క ట్యాంకీ 5 లక్షల లీటర్లు 3 ట్యాంకీలు జమ్మూ ప్రాంతానికి ప్లస్ పైప్ లైన్ తో సహా రావడం జరుగుతుంది. పల్లెలకు జల్ జీవన్ మిషన్ స్కీమ్ ద్వారా 20 కోట్లతో నిన్ననే శాంక్షన్ అయింది. అవి టెండర్ పిలుస్తారు. ప్రతి పల్లెకు వాటర్ ట్యాంక్ కానీ పైప్ లైన్ కానీ నిర్మాణం చేయడం జరుగుతుంది అతి త్వరలో. అదే విధంగా గండికోటకు శాసకి స్కీమ్ ద్వారా 70 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే ఆదిల్ రెడ్డి భూపేశ్ గారు కలిసి ఈ రోజు ఆ శాసకి స్కీమ్ ద్వారా గండికోట టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. సంఖ్యల బ్రిడ్జి మనం 2018లో మనం బ్రిడ్జి స్టార్ట్ చేస్తే అదే వైఎస్ఆర్ పార్టీ బ్రిడ్జి ఆపడం జరిగింది. మళ్ళీ తిరిగి మనం రీస్టార్ట్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి బాధ్యత. అదే విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆర్ఎన్ఆర్ గురించి కానీ గండికోట గురించి టూరిజం గురించి కానీ లేదంటే ఎస్ఆర్బిసి కెనాల్ నుంచి కానీ ఆర్టీబీపీ గురించి కానీ ఫిబ్రవరి 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా ఎమ్మెల్యే అందరూ పిలవడం జరిగింది. ఒక్కొక్కరికి 5 నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది. ప్లస్ కేవలం 4 నిమిషాలు ఒక ఎమ్మెల్యేకు. ఈ 4 నిమిషాలు మా ఎమ్మెల్యే కానీ సొంత పనుల మీద ఏది అడగదలుచుకోలేదు. కేవలం ప్రజల పైనే రాజుడి సార్ మా వాళ్ళకు మీరు ఇచ్చిన మాట ప్రకారం చేయండి. గండికోట ఆర్ఎన్ఆర్ దానికి రావాల్సిన డబ్బులు మంజూరు చేయండి. ఆర్టీపీపీకి ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్. 3వది ఎస్ఆర్బిసి కెనాల్ తయారు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే పైన రామసుబ్బారెడ్డి మాట్లాడడం విడ్డూరంగా అసలు సార్ రాజులకి 24 లక్షలు ఇప్పించిన ఆదరణ ఎక్కడికి పోయాడు అని క్వశ్చన్ సార్. మీరు సిగ్గుండాలి. ఫస్ట్ మీరు ఎమ్మెల్సీగా ఉండి మీ సుధీరుడు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాల రాజుల గురించి అసలు రాజు ప్రాజెక్టు నిర్మాణం కోసం మీరే అందరు భూములు లాక్కున్నారు. ఏ ఒక్కరోజు మీరు వాళ్ళ స్థితిగతులు పట్టించుకున్నారా? మీరు మా ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా రాజుల ప్రాజెక్టు గురించి అడుక్కున్న అంశం అడుగున పడింది కానీ అడుగు ముందుకు పడలేదు అని నిట్టూరుగా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మాత్రం మాట్లాడారు. మా ఎమ్మెల్యే ప్రతిపక్షం మేమే, పాలకపక్షం మేమే ఇక్కడ. అది కూడా రామసుబ్బారెడ్డి అసెంబ్లీ సాక్షి విన్నాడు. ఆయనకేమన్నా కళ్ళు ఏమన్నా గంతలు కట్టారా? గాంధారి కళ్ళు గంతలు కట్టారా లేదా కళ్ళు కబోది మాత్రం మాట్లాడతారా? డెవలప్మెంట్ చూస్తాడే ఎక్కడ జరుగుతుంది అనేది కూడా. సూపర్ 6 సూపర్ ఫెయిల్ అంట. సూపర్ 6 సూపర్ హిట్ అని మేము చెప్తున్నాం. ఈరోజు సూపర్ 6 పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వడం అందరు చూసారు. 18 నెలల 1వ తారీఖున ఆదివారం 1వ తారీఖు 30 తారీఖు శనివారం రోజు పింఛన్ ఇస్తారు. ఈరోజు తల్లికి వందనం ఎంతమంది అంతమంది తల్లికి వందనం ఇస్తారు. అన్నదాత సుఖీభావ 3 విడతలుగా 20,000 రూపాయలు అకౌంట్ లో జమ వేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ బస్సు మహిళలకు ఉచిత బస్సు కూడా జరిగింది. మళ్ళా కొత్తగా మన వారి కిందట దివ్యాంగులు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఫ్రీ గ్యాస్ మహిళలకు ఉచిత గ్యాస్ కూడా జరిగింది. 5 రూపాయలకు అన్న క్యాంటీన్ అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. వాహన మిత్రుల ద్వారా ప్రతి ఆటో ఉన్న ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది సూపర్ స్కీమ్ అద్భుతంగా జరుగుతా అంటే ఆయన సూపర్ స్కీమ్ ఫెయిల్ అంట. అంటే ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో మాట్లాడాలనేది తప్ప వాళ్ళు జరిగేది అద్భుతాల గురించి వాళ్ళు అడగడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు
ఆయన హౌసింగ్ మినిస్టర్ అన్నాడు, 2 సార్లు మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జమ్మూరు తాలూకు ఎన్ని ఇల్లు ఇచ్చాడు ఫస్ట్ అతను ఆయన తెలుసుకోవాలి. ఫస్ట్ మా గౌరవ ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి 2000 ఫస్ట్ ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇల్లు తెచ్చారు ఇంద్రం ఇళ్ల పేరు పైన ఈ జమ్మూరు ఎన్ని ఇల్లు తెచ్చా కనుక్కోండి. మా ఎమ్మెల్యే తెచ్చిన దాంట్లో మీరు కనీసం 10,000 ఇళ్ళన్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చావు. కనీసం చేతగాని మాట్లాడుకుంటా ఊరికి ఏదో ప్రభుత్వమైన నిందలు, ఆదినారాయణ రెడ్డి పైన నిందలు. నువ్వు 4 సార్లు మా ఎమ్మెల్యే పోటీ 4 సార్లు ఓడిపోయినావు, అది నువ్వు తెలుసుకో. నువ్వు 5 సార్లు పోటీ చేసావు. బాబాయ్ అబ్బా ఎవరు పోటీ చేసా నీ ఓటమి తథ్యం. ఈ రోజు టిట్కో గృహాలు, రాజునగర్ టిట్కో గృహాలు కానీ, లేదా ఎర్రగుంటలో టిట్కో ఇల్లు కానీ, ఎన్టీఆర్ హౌసింగ్ కానీ వాళ్ళు ఏదైతే స్టాప్ చేశారో మేము రీస్టార్ట్ చేసి అద్భుతంగా శరీరంలో పనులు జరుగుతాయి అక్కడ. అతి త్వరలో టిట్కోలు పట్టణం అయిపోతున్నాం. అది కూడా మీరు తెలుసుకోరు. నోటికి ఎదురు వచ్చి మాట్లాడడం అంటే మాట్లాడితే చెల్లుతారా? కేవలం మీరు వైఎస్ జగన్మోహన్ గారి దగ్గర మెప్పు పొందారు తప్ప మీరు ఈ పాలకపక్షం పైన విమర్శలు చేస్తారు. అదే విధంగా మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. భూపేష్ రెడ్డి ఆదినారాయణ గారి గురించి డెవలప్మెంట్ మాట్లాడాలి. జమ్మూరు గురించి మేము పూలకర్ రిపేర్ కానీ, చర్చి పసిరి కూడా నిర్మాణం కానీ, మన ఈరగపేటలో చిన్నపిల్లలకు అక్కడ సైకిల్ సౌకర్యం అక్కడ కాంపౌండ్ కట్టడం కానీ, ఈరగపేట స్కూల్ కు షెడ్ వేయడం కానీ, పెద్ద బస్సు చర్చి నిర్మాణం కానీ, ఎక్సైజ్ డెవలప్మెంట్ కానీ, మొదటి శ్మశాన వారికి డెవలప్మెంట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ, ఇంత మా వాళ్ళ సొంత ఖర్చులతో మెడికల్ క్యాంపు, జాబ్ మీద హాస్పిటల్ సొంత నిధులు 5 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే ఆదినారాయణ గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా భూపేష్ కూడా దానికి సంబంధించి ఫర్నిచర్ మన భూపేష్ ఇవ్వడం జరిగింది. గవర్నర్స్ పక్కనే మనం కొత్తగా సిఎస్ఐ చర్చి వాళ్ళతో మాట్లాడి గర్ల్స్ హై స్కూల్ ఉండే పిల్లలకు ఆడుకోవాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ డెవలప్ చేసేదానికి వాళ్ళతో మాట్లాడి అక్కడ గ్రామంలో వేయమని చెప్తాను. చూడండి మీ అందరు పోతారు చూడండి. అక్కడ కూడా భూపేష్ ఎమ్మెల్యే ఆదినారాయణ ఇద్దరు సొంత ఖర్చులతో అక్కడ షెడ్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ మర్చిపోయి మీరు నోట్ వచ్చి మాట్లాడుతుంటే చూసా ఎవరు ఊరుకోరు. అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరని మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఆయన డెవలప్మెంట్ ఆయన కమిట్మెంట్ ఉదయం లేసానే పంచాయతీరాజ్ డిఈ గానీ, కరెంట్ ఏడీ గానీ, ఇరిగేషన్ డిఈ గానీ, ఆర్ఎన్బి డిఈ గానీ, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ప్రతి రోజు ఉదయం లేచి ఈ జమ్మూ ప్రజలు ఏం కావాలో నిత్యం పోరాడుతున్నారు. వాళ్ళు భూపేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకొని మాట్లాడితే నీకు పద్ధతి అంటది. ఊరికి ఎందుకు ప్రెస్ సాక్షి పెట్టుకొని మాట్లాడి ఇది ఇదంతా అబద్ధం ఇది ఉత్తది అంటే అది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తాం. కాబట్టి ఇప్పటికైనా మన జమ్మూలో జరిగే పంచాయతీరాజ్ కింద అన్ని దాంట్లో 100 కోట్ల రూపాయలు బీటీ రోడ్ కానీ, సిసి రోడ్ కానీ నిర్మాణం జరిగింది. ఇప్పటి ఈ డెవలప్మెంట్ హర్షించండి. ఫస్ట్ మీరు 60 నెలల్లో చేయలేని పనిని 20 నెలల్లో బాబాయ్ అబ్బాయి కలిసి చేసి నిరూపించారు. 60 నెలలు చేయని పని 20 నెలలు చేసి చూపించారు. ఇంకా మాకు 39 నెలల కాలం ఉంది. ఇంకా మేము చేయాల్సి చాలా ఉన్నాయి. అవన్నీ మేము చేయడం కూడా తథ్యం. మిమ్మల్ని రాబోయే ఎలక్షన్ లో 1,00,000 ఓట్లు మిమ్మల్ని ఓడగొడతామని మేము చెప్తాం. ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సందర్భంగా మా నాయకులు బాబాయ్ అబ్బాయి ఎవరు పోటీ చేసినా కూడా దేవుడి కుటుంబం నుంచి 1,00,000 ఓట్ల మీద గెలుస్తామని చెప్పి కూడా మీ అందరూ సవినయంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్చుకునే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుందని మీరు రాండి, మాట్లాడండి. ప్రజల తరఫున మీరు మేము చేసే మంచి పనులు చెప్పండి. మీరు కూడా గమనించి మాకు తోడ్పాటుగా ఉండండి. అప్పుడు మీకు ఒక విలువ పెరుగుతుంది. చేసే పనులను మంచి పనులు కూడా చెడ్డ పనులు చెప్పడం అది మీ నైతిక హక్కుకి వదిలేస్తున్నాం.